మీ అందరికీ నమస్కారాలు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ. నాకు ప్రొడ్యూసర్గా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి ఆదివరాహ ప్రాపర్టీస్ చైర్మన్ అండ్ ఫౌండర్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత నేను ఈ సినిమా రంగానికి నాకు ఎటువంటి సంబంధం లేదు, కానీ ఇది ఎలా వచ్చిందో తెలియదు. మా అన్నగారు ఎంఎస్ రాజు గారు మా కుటుంబ స్నేహం కారణంగా ఈ మూవీ తీయడానికి ముందుకొచ్చాం. ఫస్ట్ ఈ మూవీ తీయడానికి ముఖ్య కారకులు డాక్టర్ రాజు గారు అండ్ నడింపల్లి వెంకటలక్ష్మి నరసింహ సుబ్బరాజు గారు. సో వీరిద్దరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ సినిమా మొదలైనప్పటి నుంచి నేను మా డైరెక్టర్, మా సోదరులు, మా ఎంఎస్ రాజు గారితో మాట్లాడిన ఒకే ఒక మాట, అన్న ఏం చేద్దాం, అమ్మ ఇలా చేద్దాం బాగుంటుంది అంతే. ఈ 2 మాటలతోనే ఈ సినిమా అంతా పూర్తి చేసాం. నాకు పూర్తి సహకారాన్ని అందించినటువంటి ఎంఎస్ రాజు గారు, మా సోదరులకి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇక్కడికి మేము పిలవగానే వచ్చినటువంటి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమా మొదలైనప్పటి నుంచి మాకు తోడుగా ఉంటున్న డాక్టర్ రాజు గారికి, సుబ్బరాజు గారు అండ్ భవానీ గారికి, అండ్ కోనేరు శ్రీధర్ గారు, రాజలక్ష్మి గారు, సురేష్ రెడ్డి గారు అండ్ శ్యామల గారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నేను పిలవగానే ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నా ధన్యవాదాలు. మేము పిలిచిన వెంటనే విజయవాడ నుంచి ప్రత్యేకంగా పనిగట్టుకొచ్చిన మా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈ మూవీ టీజర్ మీరు అందరూ చూశారు. ఇది మా ఆదివరాహ ప్రొడక్షన్ నుంచి మొదటి మూవీ. సో మీరందరూ ఆ టీజర్ చూసిన తర్వాత మీకు అర్థమైంది ఆ మూవీలో ఉన్న ప్రత్యేకత ఏంటి అనేది. సో మీరందరూ ఆ సినిమాని చూసి ఆనందించి దీన్ని హిట్ చేస్తారని కోరుకుంటున్నాను. అదేవిధంగా మళ్ళీ అంత లెజెండరీ ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఎంఎస్ రాజు గారు మా ప్రొడక్షన్లో మళ్ళీ సినిమా స్టార్ట్ చేసి ఆయనకి ఇది కమ్బ్యాక్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆ పార్వతీ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా దానికి తోడుగా ఉంటారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అండ్ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ, సోదరులందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ముచ్చటగా 3వసారి ఎంఎస్ రాజు గారికి యాక్షన్ చెప్పబోతున్నాం. సో ఇవాళ ఎంత అదృష్టవంతరాలను, నేను ఆయనకు యాక్షన్ చెప్పబోతున్నాను. సో కెమెరా రోలింగ్ సార్, యాక్షన్. థ్యాంక్స్ అండి ఫర్ ఆల్ యువర్ అప్లాస్. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను టీజరు. నచ్చిన వాళ్ళు ఉంటే ఎంతమంది ఎత్తారు చేతులు ఎత్తండి ప్లీజ్. ఇక్కడికి విచ్చేసిన మిత్రులందరికీ థ్యాంక్స్ అండి. మీడియా మిత్రులందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నాకు లైఫ్లో ఎన్నో డ్రీమ్స్ ఉంటాయి, ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్తాను ఇంకోసారి. సో ఆ ఎన్నో డ్రీమ్స్ అన్నీ కూడా ఒక్కొక్క సినిమాలుగా ఎన్నో సంవత్సరాల నుంచి చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఇది ఒక డ్రీము. ఈ డ్రీమ్ చాలా ఇంపార్టెంట్ నాకు. ఇప్పుడున్న నా లైఫ్, ఫర్ మై బిగ్ కమ్ బ్యాక్, ఐ నీడ్ దిస్ డ్రీమ్. ఆ డ్రీమ్ వెనకాతలు నాకు సపోర్ట్ చేశారు కార్తీ లక్ష్మణ్ గారికి లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ అమ్మా. ఇంత పెద్ద సినిమా తీస్తాను అనుకోలేదు నేను. వీ హ్యావ్ స్టార్టెడ్ యాజ్ ఎ స్మాల్ బడ్జెట్. దానిని తర్వాత మెల్లమెల్ల బడ్జెట్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వదన్నా అని చెప్పారు ఆవిడ. సో ఇక్కడ దాకా వచ్చింది. రిలీజ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీకు తెలియజేస్తాము. ఇందులో ఈ సినిమా ముందుకు వెళ్ళడానికి, ఈ సినిమా స్టార్ట్ అవడానికి ఉన్న కారణాలు చాలా ఉన్నాయి. అందులో డాక్టర్ రాజు గారు ఒకళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మా సుబ్బరాజు గారికి అండ్ ఇంకో ఫ్రెండ్, తమ్ముడు ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరు చెప్పకూడదు. అండి లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ టు హిమ్. వీరి ఫ్యామిలీని అమ్మవారు ఈ సినిమాతో మంచి సక్సెస్ ఇస్తారు. సో అట్ ది సేమ్ టైం నేను నమ్ముకున్న అమ్మవారు కూడా మళ్ళీ మంచి సక్సెస్ ఇస్తుంది. ఐ డెఫినెట్లీ మీ అందరూ ఎంకరేజ్మెంట్తో ఐ కమ్ బ్యాక్ ఇన్ ఎ బిగ్ వే. సో మీ అందరూ ఎంకరేజ్మెంట్ మా అందరికీ ఉండాలని చెప్తాను. థ్యాంక్స్ చెప్తానండి. సాధారణంగా ఏ వేదిక మీదైనా ఒక టీజర్ రిలీజ్ అయిన తర్వాత, లేదా ఏదైనా సమ్ కంటెంట్ రిలీజ్ అయిన తర్వాత మనం మన టీజర్ని గొప్పగా చెప్పుకుంటాము. అట్ ది సేమ్ టైము ఇందులో యాక్ట్ చేసిన యాక్టర్స్ గురించి చెప్పుకుంటాము, బాగా చేసే టెక్నీషియన్స్ చెప్పుకుంటాము. కానీ ఇక్కడ మీరు టీజర్ చూసిన తర్వాత నేను అంత చెప్పక్కర్లేదేమో అనిపించింది. వాళ్ళు ఎవరు చేసిన పాత్ర వాళ్ళు బాగా చేశారు. సో
ఇందులో ఉన్న టెక్నికల్ ఎక్సలెన్స్ని మీరు చూస్తుంటారు. సో వీళ్ళందరూ కూడా జస్ట్ అప్కమింగ్ టెక్నీషియన్స్ అయినా కూడా ఎంత బాగా చేశారనేది మీకు తెలుసు. ఇందులో చాలామంది నా సినిమాలో చాలామంది ఇంట్రొడ్యూస్ అవుతారు, ఇందులో కూడా ఇంట్రొడ్యూస్ అవుతున్నారు. సో వాళ్ళందరినీ నేను చెప్తాను ఎవరెవరు ఏంటనేది. ఇందులో మీరు చూసిన విజువల్ ఈ సినిమా స్టామినా అని చెప్తుంది. ఇది చాలామంది చెప్తారు ఇది ఒక టీజర్ ఒకటి సినిమా బాకీ అని. ఇందులో మేము చెప్పని ఇంకా ఎన్నో అంశాలు ఉన్నాయి ఈ సినిమాలో. దేవుడు అంశం ఉంది ఈ సినిమాలో, అది ఇందులో చెప్పలేదు. ఈ టీజర్ వేయడానికి ముఖ్య కారణం అగదా అనే వర్డ్ని ఎక్కువ పాపులర్ చేయాలని ఉద్దేశంతో. ఇంకా వచ్చే ఇంకో టీజర్ ట్రైలర్ కూడా ఇంకా ఉంటాయి. సో నేను ఎక్కువ ఈ సినిమా గురించి మాట్లాడకూడదు అని అనుకున్నా కూడా ఇందులో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు కానీ ఇందులో చేసిన టెక్నీషియన్స్ గురించి కానీ ఒక మాట చెప్పాలి. ఇందులో మహాదేవి క్యారెక్టర్ని చేసిన కామాక్షి, లాట్ ఆఫ్ డెడికేషన్ యూ హ్యావ్ అండ్ యువర్ సిన్సియారిటీ. మాకి నేను అనుకున్న ఒక మహాదేవికి నువ్వు పెట్టిన ప్రాణం కానీ. థ్యాంక్స్ ఎ లాట్ కామాక్షి. నీ వల్ల నాకు అనిల్ గారు పరిచయం అయ్యారు. అనిల్ గారిని స్టేజ్ మీద రమ్మంటున్నాను. చాలా మీరు పొలిమేర చేశారు, నాకు చాలా సపోర్ట్ చేశారు, మోరల్గా సపోర్ట్ చేశారు. సో రండి సార్, స్టేజ్ మీద రండి. అనిల్ గారు, సో గుడ్ టు సీ యూ హియర్. వెల్కమ్. నేను ఈయనకి పిలిచి కథ చెప్పానండి. ఈయన పిలిచి కథ చెప్పినప్పుడు ఇట్స్ ఎన్ ఓపెన్ ఫ్యాక్ట్. చాలా బాగుందండి, ఇంటర్వల్ దాకా బాగుందండి అన్నారు. ఇంటర్వల్ తర్వాత కొంత ముందుకు వెళ్ళిన తర్వాత నా ఇంకా చూస్తారు ఏంటి అలా చూస్తారేంటి అనుకున్నా. స్టోరీ స్టార్ట్ అవ్వలేదు ఏంటండి అన్నారు. ఇదేంటండి ఇంత పెద్ద కథ చెప్తామంటే స్టోరీ స్టార్ట్ అవ్వలేదు అన్నారు ఏంటి అన్నారు. ఏదో ఒకటి కావాలండి, నాకు అది తెలియట్లేదు ఏంటన్నది. అది వారం రోజులు ఆలోచించాను ఆయన పంపించేసి. తర్వాత ఆయనకి అది ఏంటో చెప్పలేదు. కానీ దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఇన్ ద ఫిలిం. నేను అనుకోవడం కానీ, నాకున్న టెక్నీషియన్స్ అనుకోవడం కానీ, రేపు పొద్దున్న మీరు చూసినా కానీ ఆ పార్ట్ ఏంటనేది మీకు తెలుస్తుంది. అది అనిల్ గారు ఇది చెయ్యండి అని చెప్పకపోయినా అక్కడ ఏదో స్టార్ట్ అవ్వట్లేదు అనే ఒక వర్డ్ వల్ల ఒక చాలా మంచి ఎపిసోడ్ వచ్చింది. చాలా ఎక్స్ట్రాడినరీ ఎపిసోడ్ అది. నేను ఆ మాట అనకూడదు, బట్ స్టిల్ నేను నాకున్న ఒక ఎగ్జైట్మెంట్తో చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ గారు. అండ్ ఈ చిత్రంలో ఇంకా కామాక్షి గురించి ఇంకొక మాట చెప్పాలి. తను మహాదేవి ప్రభంజనం ఏంటనేది నువ్వు సినిమా రిలీజ్ తర్వాత చూస్తావు. నేను తీసుకొచ్చి ముందు సీట్లోకి వచ్చి పెడుతుంది. సో ఐ షూర్లీ విష్ యూ దట్. అండ్ దాని తర్వాత శ్రవణ్ ఎక్కడున్నాడు? శ్రవణ్ నువ్వు లేని సినిమా ఈ సినిమా లేదని అనుకుంటున్నాను నేను. You will see a fantastic actor and I worked with him in Dirty Harry. మీ అందరికీ తెలుసు, చాలామంది ఇంట్లో కాకుండా బయట చూస్తున్నారు ఉంటారు ఆ సినిమాని. చాలా యూత్ఫుల్ ఫిలిము. ఇందులో తను ఎక్స్ట్రాడినరీ యాక్టర్. ఈ సినిమాతో వేరే రేంజ్కి వెళ్తాడని అనుకుంటున్నాను నేను. సో మెనీ షేడ్స్ ఉన్నాయి ఈ క్యారెక్టర్లో. ఈజ్ వే ఆఫ్ డెడికేషన్ కానీ, అతను పెట్టిన ఇది కానీ. ఒక రోజు అయితే హీ హ్యాడ్ ఏ లో బీపీ. అది ఏం చేయాలి సీన్ తెలియక లో బీపీ వచ్చి పడిపోయాడు కింద. ఆ రోజు నీకేదో అయిపోయింది, సినిమా అయిపోయింది అనుకున్నాను నేను. బట్ ఇంకా ఉన్న బతికున్నా. థ్యాంక్ యూ. లాట్స్ ఆఫ్ థ్యాంక్స్ టు యూ శ్రవణ్. తర్వాత మన ఇండియాస్ ఫైనెస్ట్ ఆర్టిస్ట్ ఒక అమ్మాయి ఉల్కా. ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ ఉల్కా. వాట్ అన్ యాక్ట్రెస్ యు ఆర్. ఇందులో స్టార్స్ అనే దానికంటే యాక్టర్స్ని తీసుకున్నాను ఇందులో. వీ నీడ్ యాక్టర్స్ ఫర్ దిస్ ఫిలిం. వీళ్ళందరూ స్టార్స్ అవ్వాలి, సూపర్ స్టార్స్ అవ్వాలి. అలాగే నా మొత్తం టెక్నీషియన్స్ అందరూ కూడా పెద్ద వాళ్ళు అవ్వాలి, పెద్ద టెక్నీషియన్స్ అవ్వాలని కోరుకుంటున్నాను. నా గుండెల మీద పెరిగి వచ్చిన స్టార్స్ ఎంతమందో ఉన్నారు ఇవాళ. అలా వీళ్ళంతా అవ్వాలని కోరుకుంటున్నాను నేను. ఇందులో ఇంకా నటించిన చాలామంది
ఇక్కడ లేకపోయినా కూడా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్తాను. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక అమ్మాయిని పరిచయం చేయాలి. జో, మేమందరూ జో అని పిలుస్తాము. మా జోవిక, మంజుల గారు పేరు వినే ఉంటారు, మీరు అందరూ వినే ఉంటారు, మీకు చాలామంది తెలుసు. మేబీ ఇప్పుడున్న ఈ యంగర్ జనరేషన్ తెలీదు. ఆవిడ షీ హాస్ డన్ సో మెనీ ఫిలిమ్స్. ఈజ్ ఏ బిగ్ స్టార్. అంటే ఇది పాతకాలంలో ఎంజీఆర్, రామారావు గారు, నాగేశ్వరరావు గారు ఎన్నో ఫిలిమ్స్ చేశారు ఆవిడ. షీజ్ ఏ బిగ్ స్టార్. ఆ లెగసీని కంటిన్యూ చేస్తా వనిత నా సినిమా దేవి సినిమాలో చేసింది వనిత. నేను ఇప్పటికీ ఐఎమ్ స్టిల్ యంగ్, బట్ నేను చేసిన దేవి చాలా ఏళ్ళు అయిపోయింది. నేను అప్పుడు చెప్తే నేను ఐ బికమ్ ఓల్డ్ అనుకుంటారు. సో షీ వాజ్ 14 years ఓల్డ్ అండి ఆ సినిమా చేసినప్పుడు. సో ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ హర్. అండ్ మళ్ళీ వాళ్ళ కూతుర్ని ఇందులో ఇంట్రడ్యూస్ చేస్తాను. మంజుల్ గారు లెగసీని కంటిన్యూ చేస్తుంది అమ్మాయి. ఆవిడ, మంజుల్ గారికి నేనంటే చాలా ఇష్టం. ఆవిడ ఇక్కడ ఎక్కడున్నా కూడా వీళ్ళు డెఫినెట్గా ఆశీర్వదిస్తారు, ఈ సినిమాని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను. సో అట్ ది సేమ్ టైం ఈ అమ్మాయి గురించి చెప్పాలంటే, వనిత గురించి చెప్పాలంటే, 14 ఏళ్ళు అప్పుడు దేవి సినిమా మీరు అందరూ చూసుంటారు. అది ఇప్పటికీ చాలా పాపులర్. అది అందులో ఒక సీన్ ఉంది, ఒక పాము పొట్టులోంచి బయటకు వచ్చి పొట్టు పెట్టాలి అమ్మాయికి. మీ అందరికీ గుర్తుంటుంది ఐ థింక్ సో. ఆ పెట్టాలనుకున్నప్పుడు చాలా టేక్స్ తీసాం. ఓ పక్కన మంజుల్ గారు ఏం టెన్షన్ పట్టలేదు, తను కూడా పట్టలేదు. ఆ ఒక్క ఆ బిట్కి, ఆ పాముకి ఉన్న ఏదైతే స్టిచ్చెస్ వేస్తామో ఆ స్టిచ్చెస్ తీసేసాం, ఎందుకంటే వచ్చి పెట్టాలని చెప్పి, స్టిఫ్ అయిపోతుందని చెప్పి. ఆ పాము తన్ని కుట్టింది. కుట్టినప్పుడు నేను టెన్షన్ పడిపోయి డాక్టర్ ఎక్కడ అంటూ ఉంటే, ఈ అమ్మాయి వచ్చి నాకేం కాదు, నాకు అమ్మవారు ఉంది, నాగదేవత ఉంది, నేను ఇంకా మీరు ఎన్ని టేక్స్ చెప్పినా చేస్తానని చెప్పింది, చేసింది. సో దట్ యునో దట్ సో ఆ ఫ్యామిలీ లెగసీ, ఆ ఫ్యామిలీ తాలూకు బోల్డ్నెస్ ఏంటనేది సో ఆ అమ్మాయిలో చూశాను. మళ్ళీ ఇప్పుడు తను ఒక ఫెంటాస్టిక్ సీక్వెన్స్ ఈ ఫిలింలో, ఒక ఎపిసోడ్, ఒక మంచి రెయిన్ సీక్వెన్స్ ఒకటి ఉంది. చాలా రోజులు తీసాము దాన్ని, దాదాపు 8 days 9 days తీసాము. ఆ రెయిన్ సీక్వెన్స్లో తను జోవిక హ్యాస్ టు రన్, పరిగెడుతూనే ఉండాలి, ఎన్ని టేక్స్ అయినా పరిగెడుతూనే ఉండాలి. అక్కడున్న కింద మట్టి చాలా రఫ్ మట్టి, రాళ్ళు ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి, కాళ్ళ రక్తం వస్తుంది, పడిపోతుంది కింద. లెగిసి మళ్ళీ ఎన్ని టేక్, 20th టేక్ 50th టేక్ అయినా కూడా అదే ఎనర్జీతో నెక్స్ట్ అమ్మా అనే మాట అనలేదు, అయ్యో అనే మాట అనలేదు. ఆ లెగసీని కంటిన్యూ చేస్తా తను, ఆ దేవుడు ఉన్నాడు, నేను చేస్తాను అని అంది. అలా చేసింది. షీల్ అండ్ షీ విల్ డెఫినెట్లీ బికమ్ ఏ సూపర్ స్టార్. నీ యొక్క డ్రీమ్స్ని ఈ అమ్మాయిని నెరవేరుస్తుంది. ఆ స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను, అవుతుంది కూడా. ఎందుకంటే నాకు నా కళ్ళతో నేను ఒకటి స్టార్ అవుతారు అనుకుంటే డెఫినెట్గా అయిన రోజులు మీ అందరూ తెలుసు. హిస్టరీ విల్ అగైన్ రిపీట్ ఇన్ దిస్ ఫిలిం. దేర్ ఆర్ సో మెనీ స్టార్స్ హియర్ టుడే. ఈరోజు మీకు ఆంతరాలు తెలియదు, కానీ రేపొద్దున వీళ్ళు చుట్టూ ఎంతమంది ఉంటారు మీరు చూస్తారు ఈ సినిమా సక్సెస్ తర్వాత. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ జో ఫర్ యువర్ బోల్డ్నెస్. అండ్ లాస్ట్లో ఇంకా అందరికీ థ్యాంక్స్ చెప్పేసాను కదా, ఈవెన్ ద టెక్నీషియన్స్ అందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలి. అందులో జునైద్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ యూ హెవ్ డన్.